హాయ్ వ్యూవర్స్, ఈరోజు వీడియోలో నేను GSTR1 అంటే ఏంటి, GSTR2 అంటే ఏంటి, GSTR3 అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో చాలా నేర్చుకున్నాం జిఎస్టీ గురించి. జిఎస్టీ అంటే ఏంటి, జిఎస్టీ టైప్స్ ఆఫ్ డీలర్సు, ఈవే బిల్ అంటే ఏంటి, సో టాలీలో జిఎస్టీ పర్చేజ్ ఇన్వాయిస్, సేల్స్ ఇన్వాయిస్ ఎలా క్రియేట్ చేయాలి, బిల్ ఆఫ్ సప్లై. సో జిఎస్టీ గురించి నేను చాలా వీడియోస్ పోస్ట్ చేశాను. సో నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు ఈ వీడియో బాగా అర్థమవుతుంది. అండ్ ఆల్సో ఇది శ్రీ కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్లో శ్రీ కంప్యూటర్స్ అన్ని టైప్ చేశారంటే సో నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేశానో ఆ వీడియోస్ అన్నీ మీకు డిస్ప్లే అవుతాయి. నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నా వీడియోస్ని షేర్ చేయండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. సో ఇప్పుడు GSTR1, 2, 3 అంటే ఏంటో చూద్దాము. ఆల్రెడీ నేను GST గురించి ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నా ఛానల్లో ఒక స్టూడెంట్ కామెంట్ పెట్టారు, సో మేడం GSTR1, 2, 3 గురించి చెప్పండి అని. వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. టాలీలో GST ఫ్యూచర్స్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, GST పర్చేస్ అండ్ సేల్స్ ఇన్వాయిసెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మనం నేర్చుకున్నాము. నేను డిస్క్రిప్షన్లో ప్రీవియస్ వీడియోస్ అంటే GST వీడియోస్ లింక్ పెడతాను. మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఆ లింక్ ఓపెన్ చేశారంటే GST వీడియోస్ ఓపెన్ అవుతాయి. సో టాలీలో GST ఫీచర్స్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, ఇన్వాయిసెస్ ఎలా క్రియేట్ చేయాలి, పర్చేస్ ఫ్రమ్ అన్రిజిస్టర్డ్ డీలరు, బిల్ ఆఫ్ సప్లై, ఆ వీడియోస్ అన్నీ ఉంటాయి మీకు. సో మీరు GST గురించి ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ GSTR1 అంటే ఏంటో చూద్దాము. GSTR1 మీన్స్ సేల్స్ రిటర్న్ ఫామ్. దీంట్లో ఓన్లీ సేల్స్ డీటెయిల్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. టోటల్ సేల్స్ ఎంత, మనం ఏ కస్టమర్స్కి గూడ్స్ సేల్ చేసాము, నెక్స్ట్ టోటల్ సేల్స్ ట్యాక్స్ ఎంత అని డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ ఈ GSTR1 అంటే సేల్స్ రిటర్ను. ఇది మంత్లీ మనము సేల్స్ రిటర్న్స్ అనేది అప్లై చేసుకోవాలి. ఎవ్రీ రిజిస్టర్డ్ డీలరు లేకపోతే ఎవ్రీ రెగ్యులర్ డీలరు మంత్లీ ఈ GSTR1 రిటర్న్స్ అనేది కంపల్సరీగా మనం రిటర్న్స్ అప్లై చేసుకోవాలి. సో మనకి సేల్స్ ఈ మంత్లో సేల్స్ మన ఆర్గనైజేషన్లో ఈ మంత్లో సేల్స్ ఏమీ లేకపోయినా కూడా నిల్ రిటర్న్స్ కూడా మనం అప్లై చేసుకోవాలి. సో GSTR1 రిటర్న్ అనేది ఎవ్రీ రెగ్యులర్ డీలరు మంత్లీ కంపల్సరీ అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ GSTR2 ఫామ్ అంటే ఏంటి? సో GSTR2 మీన్స్ పర్చేజ్ రిటర్న్స్ ఫామ్. సో అంటే మనము టాలీలో GSTR2లో మనకి ఏ డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయంటే టోటల్ పర్చేజ్ డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి, ప్లస్ టోటల్ పర్చేజ్ ట్యాక్స్ డిస్ప్లే అవుతుంది. సో దిస్ ఈజ్ GSTR2. సో GSTR2ని మనము GSTR2 రిటర్న్స్ మనం అప్లై చేయని అవసరం ఉండదు. సో ఓన్లీ మనం GSTR1 రిటర్న్స్ మాత్రమే అప్లై చేసుకుంటాం. సో నెక్స్ట్ GSTR3 అంటే ఏంటంటే ఇది ఒక డాక్యుమెంటు. దీంట్లో ఏ డీటెయిల్స్ ఉంటాయి GSTR3 ఫామ్లో అంటే సో 1 మంత్లో డ్యూరింగ్ దట్ మంత్, సో 1 మంత్ టోటల్ పర్చేజెస్, టోటల్ సేల్స్ ఈ GSTR3 ఫామ్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో టోటల్ పర్చేజ్ ఎంత అయింది, టోటల్ సేల్స్ ఎంత అయింది, టోటల్ పర్చేజ్ ట్యాక్స్ ఎంత, టోటల్ సేల్స్ ట్యాక్స్ ఎంత. సో పర్చేజ్ అండ్ సేల్స్, సో 2 డీటెయిల్స్ మనకు GSTR3 ఫామ్లో రికార్డ్ అయి ఉంటాయి. సో GSTR3 రిటర్న్స్ కూడా మనం అప్లై చేయని అవసరం ఉండదు. నెక్స్ట్ GSTR4 ఫామ్ అంటే ఏంటంటే GSTR4 అనేది ఒక రిటర్న్స్ ఫాము. కాంపోజిషన్ డీలరు, GSTలో మనకి కాంపోజిషన్ డీలర్ ఉంటారు. ఆ కాంపోజిషన్ డీలరు క్వార్టర్లీ రిటర్న్స్ అప్లై చేస్తాడు. 3 months వన్స్ క్వార్టర్లీ రిటర్న్స్ అనేది అప్లై చేస్తాడు. క్వార్టర్లీ రిటర్న్స్ అప్లై చేసేటప్పుడు వాళ్ళు GSTR4 ఫామ్ అనేది యూజ్ చేస్తారు. సో నెక్స్ట్ GSTR9 ఫామ్. GSTR9 అంటే ఏంటంటే ఇది యాన్యువల్ రిటర్న్స్ ఫామ్. GSTR9 మీన్స్ యాన్యువల్ రిటర్న్స్ ఫామ్. సో ఇయర్లీ వన్స్ ఎవ్రీ రెగ్యులర్ డీలరు కంపల్సరీ GST9 రిటర్న్స్ అనేది అప్లై చేసుకోవాలి. సో ఈ GSTR9 ఫామ్లో మనకి సో ఏ డీటెయిల్స్ ఇన్క్లూడ్ అయి ఉంటాయంటే CGST, SGST ప్లస్ IGST డీటెయిల్స్ అనేవి ఇన్క్లూడ్ అయి ఉంటాయి. సో మనకి యాక్చువల్గా మీరు ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేసేటప్పుడు మనకి 11 GST రిటర్న్ ఫామ్స్ ఉంటాయి, కానీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనము రెగ్యులర్గా యూజ్ చేసేది వచ్చి GSTR1 రిటర్న్స్, అది మంత్లీ మనం రిటర్న్స్ అప్లై చేయాలి. నెక్స్ట్ GSTR9 రిటర్న్స్, ఇది యాన్యువల్ రిటర్న్ ఫాము. సో ఇయర్లీ వన్స్ మనము రిటర్న్స్ అప్లై చేసేటప్పుడు GSTR9 ఫామ్ యూజ్ చేసుకుంటాం. ఎవ్రీ రెగ్యులర్ డీలరు GSTR1 రిటర్న్స్ మంత్లీ అప్లై చేసుకోవాలి, GSTR9 రిటర్న్స్ అనేది ఇయర్లీ వన్స్ అప్లై చేసుకోవాలి.
నెక్స్ట్ GSTR4 అనేది కాంపోజిషన్ డీలర్ మాత్రమే యూజ్ చేస్తారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ జిఎస్టీ రిపోర్ట్స్ని టాలీలో ఎలా మనం వ్యూ చేసుకోవాలి, టాలీలో ఎలా డిస్ప్లే చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. సో టాలీ ఓపెన్ చేశాను ఆల్రెడీ నేను. సో ఈ కంపెనీలో జిఎస్టీ ఫ్యూచర్స్ ఎనేబుల్ చేసుకున్నాను. డైలీ పర్చేస్ అండ్ సేల్స్ ఇన్వాయిసెస్ అనేది క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు జిఎస్టీ రిపోర్ట్స్ ఎలా డిస్ప్లే చేయాలో చూద్దాము. సో మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలో మనం డిస్ప్లే ఆప్షన్కి వెళ్ళాలి. డిస్ప్లేలో మనము స్టాట్యుటరీ రిపోర్ట్స్కి వెళ్ళాలి. స్టాట్యుటరీ రిపోర్ట్స్లో జిఎస్టీ రిపోర్ట్స్కి వెళ్ళాలి. ఇక్కడ చూడండి GSTR1 ఉంది, 2 ఉంది, 3B ఉంది. సో GSTR1 అంటే ఏంటో చూద్దాము. GSTR1 అంటే సేల్స్ రిపోర్ట్. సో ఓన్లీ మనకి సేల్స్ డీటెయిల్స్ చూపిస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు నేను ఇక్కడ సెప్టెంబర్ మంత్ ఉంది, నేను అక్టోబర్ మంత్ డీటెయిల్స్ వ్యూ చేయాలి. పీరియడ్కి వెళ్తాను. సో అక్టోబర్ మంత్ డీటెయిల్స్ రికార్డ్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు సేల్స్ డీటెయిల్స్ B2B ఇన్వాయిసెస్ అని వచ్చింది. B2B అంటే బిజినెస్ టు బిజినెస్, బిజినెస్ టు కస్టమర్ ఎన్ని ఇన్వాయిస్ చేసాము, స్మాల్ ఇన్వాయిసెస్. సో ఇది మొత్తము టోటల్ సేల్స్ డీటెయిల్స్ మాత్రమే ఉంటుంది. సో నిల్ రేటెడ్ ఇన్వాయిసెస్ ఎన్ని క్రియేట్ చేసాము. సో ఇప్పుడు నేను B2B ఇన్వాయిస్ ఓపెన్ చేస్తాను. చూడండి ఇక్కడ. సో మనము ఏ కస్టమర్కి సేల్ చేసాము, వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ నేమ్ ఏంటి, వాళ్ళ జిఎస్టీ టిన్ ఏంటి, సిజిఎస్టీ అమౌంట్ ఎంత, ఎస్జిఎస్టీ అమౌంట్ ఎంత, ఫుల్ డీటెయిల్స్గా డిస్ప్లే అవుతాయి. సో ఓన్లీ మనకి సేల్స్ డీటెయిల్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. చూడండి ఏ స్టేట్కి సేల్ చేసాము, టోటల్ ట్యాక్సబుల్ వాల్యూ ఎంత అని. సో దిస్ ఈజ్ GSTR1. సో GSTR2 ఓపెన్ చేస్తే ఓన్లీ పర్చేస్ డీటెయిల్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. సో డ్యూరింగ్ ద మంత్ మనము ఎంత పర్చేస్ చేసాము, టోటల్ మనకి ఎంత పర్చేస్ ట్యాక్స్ అయ్యింది అనేసి టోటల్ డిస్ప్లే అవుతాయి. చూడండి ఇక్కడ. సో మన టోటల్ పర్చేస్ వాల్యూ ఎంత, టోటల్ పర్చేస్ ట్యాక్స్ ఎంత అని డిస్ప్లే అవుతాయి. ఓన్లీ పర్చేస్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. సో ఏ సప్లయర్ నేము ప్లస్ నెంబర్ ఆఫ్ ఇన్వాయిసెస్, దిస్ అండ్ ఆల్. నెక్స్ట్ GSTR3B. సో GSTR3B అంటే మనకి పర్చేసు ప్లస్ సేల్స్ బోత్ డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి ఇక్కడ. సో టోటల్ సేల్స్ ఎంత, టోటల్ సేల్స్ ట్యాక్స్ ఎంత అయింది, టోటల్ పర్చేజ్ ఎంత, టోటల్ పర్చేజ్ ట్యాక్స్ ఎంత డిస్ప్లే అయింది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో మంత్లీ మనము పర్చేజ్ అండ్ సేల్స్ ఇన్వాయిసెస్ క్రియేట్ చేసుకుంటాము. సో టోటల్స్ అనేవి GSTR3 ఫామ్లో డిస్ప్లే అవుతాయి. చూడండి ఇక్కడ అవుట్వర్డ్ సప్లయర్స్ అని ఉంది ఇక్కడ. అవుట్వర్డ్ అంటే టోటల్ సేల్స్ వాల్యూ, ఇది టోటల్ సేల్స్ ట్యాక్స్. సో ఎలిజిబుల్ ITC అంటే ఇది టోటల్ పర్చేజ్ వాల్యూ, టోటల్ పర్చేజ్ ట్యాక్స్ ఎంత అయింది, టోటల్ సేల్స్ ట్యాక్స్ ఎంత, పర్చేజ్ ట్యాక్స్ ఎంత అని. సో దీన్ని బేస్ చేసుకొని మనము మంత్లీ ట్యాక్స్ అనేది పే చేస్తాం గవర్నమెంట్కి. సో దిస్ ఈజ్ GSTR3B ఫామ్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో నా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.